ఈరోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నాడు ఈయన రేవంత్ రెడ్డి రేపు కేంద్రంలో పార్లమెంట్లో అక్కడ కాంగ్రెస్ వస్తేనే మీకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తా అని మాట్లాడుతున్నాడు. నేను అడుగుతా ఉన్నా ఆలోచించమని. 10 ఏళ్లలో మోడీ గారు ఏమైనా మనకు సహకరించిండా? మోడీ కనీసం మనకు ₹1 ఇచ్చిండా? అయినా మనం పని చేయలేదా? ప్రజలకు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకోలేదా? ఇచ్చిన హామీలే కాదు ఈయని హామీలు కూడా నిలబెట్టలేదా కేసీఆర్ గారు? మరి ఇలా ఈయన మాత్రం ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టడానికి నెరవేర్చడానికి మాకు కేంద్రంలో కూడా ఓటేయాలని మాట్లాడుతూ ఉన్నాడంటే ఇది రాజకీయ దివాలా కోరతనం కాదా? ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. 20,000 లీటర్ల వరకు హైదరాబాద్ లో మంచినీళ్లు ఉచితంగా ఇచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి పెద్దలు కేసీఆర్ గారిది. ఇవాళ కృష్ణారావు గారు చెప్తున్నారు అట్లాంటి 20,000 లీటర్ల నీళ్ల పథకాన్ని కూడా నీరు గారుస్తూ మళ్ళీ ఇలా మంచినీళ్ళకు కూడా ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ట్యాంకర్లు ఆల్రెడీ వస్తున్నాయి గల్లీలల్లా అని చెప్పి కృష్ణారావు గారు చెప్తా ఉన్నారు. అంటే పని చేసేటోళ్లకు పరిపాలించేటోళ్లకు సత్తా ఉంటే కరెంటు కోతలు ఉండయి, మంచినీళ్ళ బాధలు ఉండయి. హైదరాబాద్ కోసం బ్రహ్మాండంగా గత 10 ఏళ్లుగా పనిచేసి మనం ఒక బంగారు పల్లెంలో హైదరాబాద్ను వాళ్ళకి అప్పచెప్పి పోయినాం. మరి వాళ్ళు నిలుపుకుంటారా, దాన్ని చెడగొడతారా? మనం జాగ్రత్తగా చూడవలసిన అవసరం ఉన్నది. రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఢిల్లీలో పార్లమెంట్లో లోక్సభలో తెలంగాణ గురించి మాట్లాడేటోళ్ళు ఉంటేనే రేపు అక్కడ మనం ఎవరైనా పట్టించుకుంటారు. తెలంగాణ గురించి మాట్లాడాలి అంటే కాంగ్రెస్ కు బీజేపీ నోరు పెగలదు. ఎందుకంటే వాళ్ళ బాసులు ఢిల్లీలో గుజరాత్ లో ఉంటారు. వాళ్ళు ఉస్కో అంటే ఉస్కో, డిస్కో అంటే డిస్కో, అంతకంటే ఎక్కువ వాళ్ళతోనేం కాదు. అందుకే డూడు బసవన్న లాంటి ఎంపీలు కాదు, మన కోసం తెగించి కొట్లాడే ఎంపీలు ఉండాలి, మన గొంతు వినిపించే ఎంపీలు ఉండాలి. మన గులాబీ జెండా కప్పుకొని బ్రహ్మాండంగా తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ ప్రయోజనాల కోసం గొంతు విప్పి అక్కడ అవసరమైతే గల్లాబట్టి అడిగే ఎంపీలు ఉండాలి తప్ప మనం మళ్ళొక్కసారి కేవలం తల ఊపే ఎంపీలను గెలిపిస్తే లాభం లేదు. నేను మీ అందరినీ ప్రార్థిస్తా ఉన్నా, మీరు చాలా తెలివిగా మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో 7 శాసనసభ నియోజకవర్గాలుంటే 7 ఈ గులాబీ జెండాను ఎగిరేసింది మీరు. మీ ఆశీర్వాదంతోనే ఇవాళ ఈ వేదిక మీద మేమున్నాం. రేపు పార్లమెంట్లో కూడా తప్పకుండా తెలంగాణ వాణి వినిపించాలంటే, తెలంగాణ గలం ఉండాలంటే, తెలంగాణ దళం ఉండాలంటే అది కేవలం కేసీఆర్ గారి బృందంతో ఈ గులాబీ జెండాతో అయితే తప్ప వేరే వాళ్ళతో కాదు. అందుకే మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తా ఉన్నాం. మీ ఆశీర్వాదంతోనే ఇక్కడి దాకా వచ్చినాం. భవిష్యత్తులో కూడా మీకు అండగా ఉంటాం. మీకు ఇండ్లు రాకపోయినా, మీకు కరెంటు విషయంలో తిప్పలైనా, మంచినీళ్ళ విషయంలో తిప్పలైనా, వాళ్ళు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకపోయినా కృష్ణారావు గారు, నేను, మా అందరితో పాటు 39 మంది శాసనసభ్యులు కూకట్పల్లికి ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తాం, మీకోసం గొంతు విప్పుతామనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కార్యకర్తలు, నాయకులు మీరు అధైర్యపడవద్దు. ఎందుకంటే ఇవన్నీ సహజం. అప్పుడప్పుడు కింద పడతాం, అప్పుడప్పుడు లేచి నిలబడతాం. కానీ అల్టిమేట్గా ఒకటి మాత్రం వాస్తవం, ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే శిరోధార్యం. హైదరాబాద్లో మనం గెలిచినాం, కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఏమరుపాటుతో కొంత మోసం జరిగింది, ప్రజలు మోసపోయినారు. ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను కొంతమంది అమాయకులు నమ్మినారు. కానీ నమ్మిన వాళ్ళు ఈరోజు బాధపడతా ఉన్నారు. రైతులు ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకుంటున్నారు. ఇంతవరకు రైతు బంధు పడలేదు. 2 నెలలు అయిపోయింది. గ్రామాలలో ఇవాళ ఒకళ్ళ ఫోన్ ఒకళ్ళు చూసుకుంటున్నారు, ఒకళ్ళ ముఖం ఒకళ్ళు చూసుకుంటున్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు 10 రోజులలో 7,600 కోట్లు పడుతుండే, ఈ ప్రభుత్వం వచ్చినాక అది లేదు ఇది లేదని బాధపడతా ఉన్నారు. అదేవిధంగా ఇవాళ గ్రామాలలో మీరు చూస్తున్నారు, సోషల్ మీడియాలో చూస్తున్నారు, ఫ్రీ బస్సు అని పెట్టిండ్రు. ఇక ఫ్రీ బస్సులు ఏమేమవుతుందో నాకంటే బాగా ఆడబిడ్డలు మీరే చెప్పాలా. అందులోకెళ్ళి పాపం ఆ బస్సులెక్కేందుకు డ్రైవర్ సీట్లకెళ్ళి ఎక్కుతున్నారు, బస్సులకు కిటికీలకెళ్ళి ఎక్కుతున్నారు, జుట్లు పట్టి కొట్టుకుంటున్నారు. మొన్న ఒక దగ్గరనైతే ఆయన